వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మీకు ప్రేమ పంచడానికి వచ్చా. నాది కాదు, 8 వసంతాలది. ఫణీంద్ర నర్శెట్టి మనకి ప్రేమ పంచుతారనమాట. సో ఇప్పుడు ఆ ప్రేమ ఎలా ఉందో ఆ టీం మన ముందు ఉంది కదా, వాళ్ళని అడుగుదాం. ఎలా ఉన్నారు అని అడగడానికన్నా ముందు ఆల్రెడీ కొంచెం అలసిపోయి నీరసంగా అయితే కనిపిస్తున్నారు. సో నాకు ఆ కవిత్వాలు, ఆ మాటల్లో ఉన్న జోష్ మీ ఫేస్లో కూడా కనిపించాలి. కనిపిస్తుంది. మీరు మొదలు పెట్టండి, కనిపిస్తుంది. సో స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు నిజంగానే ఆ మూవీ కానీ ఆ డైలాగ్స్ అన్నిట్లో డీప్ డైవ్ అయ్యే ముందు నేను ఫస్టే ఒక గేమ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఏంటి అని అంటే ఈ మూవీలో మంచి మంచి లైన్స్ ఎట్లా ఉంటాయి అంటే గన్ షాట్ లాగా ఉంటాయి. సో ఆ లైన్స్లో నేను జస్ట్ మిడిల్లో ఒక చిన్న వర్డ్ చెప్తాను. ఆ లైన్ సెంటెన్స్ ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఆ మూవీని అంత ఫీల్ అయినట్టు నేను అనుకుంటాను. చేరాల్సిన గమ్యం కాదు. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. తెలిసిపోయి అది నేను చెప్పిన డైలాగ్. మీ డైలాగే. మీరు ఒక రైటర్ కదా, మంచిగా ఊటీలో వచ్చారు. తడిసిన గులాబీ పువ్వుల్లా, ఇది కూడా ఈజీగా చెప్పేస్తారేమో. అతను పదాలని ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పువ్వులా ఉంటాయి, అదే కసితో రాస్తే పిన్ని తీసిన గ్రెనేడ్లా ఉంటాయి. కానీ అన్ని ఇక్కడ మీరు రచయితని మీరే చెప్పేస్తున్నారు. కాకపోతే మిమ్మల్ని బాగా ఇష్టపడి మీ గతం గురించి చెప్తున్న హీరోయిన్ చాలా సైలెంట్గా ఉన్నారు. సో కొందరు బయటపడతారు, ఎవరి తుఫాన్లు వాళ్ళకు ఉంటాయి. కొందరు బయటపడతారు, ఇంకొందరు ఎప్పటికి పడరు. ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఆ ఇంపాక్ట్ ఫీలింగ్ ఎలా వచ్చిందో తెలుసా? నిజంగానే చాలా మందికి అనిపించుంటుంది, అవును నా గురించి నేను చెప్పుకోలేకపోయాను అని అనుకుని కనెక్ట్ అయి ఉంటారు కదా. డెఫినెట్లీ. యా. సో సింపుల్. కత్తి పట్టుకొని రౌద్ర రసం కక్కే వాళ్ళకంటే కన్నీరు తుడుస్తూ కరుణ రసం చూపించే వాళ్ళంటేనే ఇష్టం. ఓకే. సో మొత్తానికి డైలాగ్స్ అన్ని మీ మైండ్లో కాదు, హార్ట్లో అన్నిట్లో ఫిల్ చేసి అది కొన్ని వేల సార్లు చదివామండి ఆ డైలాగ్స్ సెట్కి వచ్చే ముందు. లాస్ట్లో ఇది చూద్దాం, మా హీరో గారికి కొంచెమన్నా టైం ఇస్తారేమో, చూద్దాం, ఛాన్స్ ఇస్తారేమో. ఆడదానిలో ఒక సముద్రం, అందాన్ని దాటి చూస్తే ఆడదానిలో. ఓకే, నీట్ తీసుకో. సారీ నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేస్తే ఇంకా నేను ఎందుకు అయ్యా చెప్పడం. లేదు, తీసుకో. దాటి చూస్తే ఆడదానిలో సముద్రమే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ముగ్గురం ఈక్వల్ గా ప్రేమిస్తాం సినిమాని. మీరు కాంపిటీషన్ పెట్టారు కదా. సో మీ స్టోరీలో మీరు తన గురించి చెప్తారు కదా, రైట్? తనతో యూనిక్ గా ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఫస్ట్ అనంతిక గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు మిమ్మల్ని ఒక క్రష్ అయిపోయారు మీరు. ఆల్మోస్ట్ మీకే తెలుసు, అందరు అబ్బా క్రష్, మై లవ్, అది ఇదని స్టిల్ ఫుల్ మీమ్స్ ఇవన్నీ వచ్చినాయి. కట్ చేస్తే ఒక ఫుల్ ఛాలెంజింగ్ రోల్ లాగా మార్షల్ ఆర్ట్స్ చేస్తూ మళ్ళీ ఫుల్ టిపికల్ రోల్ అని అనిపించింది నాకు. మీరు ఒప్పుకుంటారా దానికి? ఒప్పుకుంటావు, ఏదైనా మంచి స్టోరీ ఉంటే మనం ఒప్పుకుంటావు కదా. అండ్ ఐ థింక్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. నాకైతే యాక్షన్ ఫిల్మ్స్ చేయడానికి చాలా ఇష్టం, ఆర్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఐ థింక్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ నాకు దొరికింది. ఓకే. సో సూపర్. అంటే మొత్తానికి ఒక మంచి బ్యూటిఫుల్ సింపుల్ గర్ల్ నుంచి ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఉమెన్ అనమాట. మీ గురించి ఒక పెద్ద పారాగ్రాఫే రాశారు రవి గారు అయితే. దాని గురించి తర్వాత రావచ్చు. ఐ గెస్ హను గారు, మీరు మూవీస్ చూస్తే ఫుల్ రిలాక్స్ అవుతారు కదా, చాలా చిల్ అవుతారు. అది చూస్తే చాలా నాకు ఫుల్ ఫ్రెష్ అయిపోతే ఆ రోజు అని అనుకుంటారు. కొంచెం అలా ఉంటుంది. సో బయోలో అదే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ బయో అది. అదే బాగా ప్రిపేర్ నేను క్యాచ్ చేశా నీకంటే ముందు. సో అన్నిటిని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు రవి గారు మీరు. సో మీరు అట్లా ఫుల్ మూవీ గురించి ఫుల్ ఫీల్ అవుతారు కదా, మరి ఈ 8 వసంతాల గురించి అండ్ మీ గురించి మేము ఎట్లా ఫీల్ అవుతాం? నా గురించి మీరు ఎలా ఫీల్ అవుతారో అది నేను చెప్పకూడదు. కానీ మూవీ గురించి నేను ఏం చెప్తానంటే, దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్, అంటే ఆబ్వియస్లీ it is backed by one of the biggest production houses. Right. And Phanindra Narsheti Anna, I'm a huge fan. Before మీరు మధురం కానీ బ్యాక్ స్పేస్ కానీ చూస్తుంటే I was already a fan before I met him. And స్క్రిప్ట్ చదివాక కూడా I loved the script, and to the point where నేను అన్నకు చెప్పాను, అన్న వాజ్ లైక్ చేస్తా ఉంటే I was like, మీరు ఏమి ఇచ్చినా చేస్తాను ఈ సినిమాలో అనే స్పేస్లో ఉన్నాను నేను. సో నేను ఐఎమ్ లుకింగ్ అట్ దిస్ ఫిల్మ్ యాజ్, అంటే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల తర్వాత నేను ఎన్ని సినిమాలు చేసినా ఐ విల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. irrespective of how everybody sees it, I will always be proud of it అనే ఫీలింగ్ లో నేను ఉన్నాను. అబౌట్ ఫ్యూ మూవీస్ అలా ఒక హిస్టరీలో ఉండిపోతాయి అంతే. లైక్ ఈ మధ్య రిలీజ్ అవుతున్నాయి కొన్ని మూవీస్, అలా ఇది ఒకటి ఉంటుందని నాకు ఆ లైన్స్ విన్నాక అనిపించింది. యూ ఫెల్ దట్? అండ్ నాకేమనిపిస్తుంది అంటే, దిస్ ఇస్ అంటే ద వే ద స్టోరీ అన్ఫోల్డ్స్ కానీ, దిస్ ఫిల్మ్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ లెసన్ ఆన్ లవ్ అండి. అంటే మనం అందరం ప్రేమిస్తాం, మనం అందరికి ఒక ఐడియా ఉంటుంది అబౌట్ లవ్. కానీ ఈ సినిమా చూసాక ఎక్కడో మీరు కొంచెం ఆలోచిస్తారు,
అరే ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు, అలానే మెసేజ్ ఇవ్వాలని కాదు కానీ ఇట్ విల్ మేక్ యూ థింక్. ద ఫిల్మ్ డజంట్ గివ్ యూ అ లెసన్ ఆర్ అ మెసేజ్ చూడు అన్నట్టు చెప్పదు కానీ యూ విల్ థింక్ అబౌట్ ఇట్. ప్రేమలో ఇన్ డెప్త్ అదర్ ఫీలింగ్ అదర్ కోణం చూపించవచ్చు ఇన్ అ వే అలా అనుకోవచ్చు. అండ్ ఐ ఆల్సో థింక్ స్ట్రాంగ్లీ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ దట్ విల్ ఏజ్ వెరీ వెల్ అనే స్ట్రాంగ్ నమ్మకం నాకు ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఆల్మోస్ట్ డైరెక్టర్ గారితో ఐ థింక్ 11 years నుంచి మేబీ ట్రావెల్ అవుతుండొచ్చు అనుకుంటున్నా నేను. ఈ స్టోరీ అప్పటి నుంచి అనుకున్నారా, ఎప్పుడు అసలు ఈ స్టోరీలో మీ క్యాస్ట్ మీరు వచ్చారు అనే దానికన్నా ముందు అసలు ఈ స్టోరీ జర్నీ ఎలా వచ్చింది? అంటే ఆయన ఈ కథ 2022లో ఫినిష్ చేశారండి. 2022లో ఫినిష్ చేశారు. 2023లో మైత్రి వాళ్ళకి ఫస్ట్ నరేషన్ ఇచ్చారనమాట. ఆయన ఫినిష్ చేసినప్పుడు నేను అప్పుడే ఇండియాకి వచ్చాను అనమాట. నేను చాలా ఇయర్స్ అబ్రాడ్లో ఉన్నా. ఫినిష్ చేసినప్పుడు ఆయన కొంతమందికి ఆయన తెలిసిన వాళ్ళలో కొంతమందికి నరేషన్స్ ఇస్తున్నారనమాట. ఊరికేనే నేను కథ ఫినిష్ చేసా వినండి అట్లా అని. అలా నాకు కూడా ఒక నరేషన్ ఇచ్చారనమాట. అది చాలా లాంగ్ నరేషన్ ఇచ్చారు. నేను కూడా చాలా ఓపిక్గా విన్నాను. నాకు వినడం కూడా ఇష్టం. అయితే అప్పటి నుంచి ఇప్పుడు సినిమాలో ఏదైతే మనం చూడబోతున్నామో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. అది ప్రతి సినిమాకి జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం విన్నప్పటి నుంచి నాకు ఇది చాలా చాలా డీప్ కథ, చాలా చాలా డ్రామా ఉంది ఇందులో, చాలా లైఫ్ ఉంది ఈ కథలో అని ఫస్ట్ టైమే నేను ఆయనతో చెప్పడం జరిగింది. నేనే కాదు, ఆ కథ ఫస్ట్ టైం విన్న ప్రతి ఒక్కరూ అదే చెప్పారు. అండ్ మీరన్నట్టు మైత్రి లాంటి ఒక పెద్ద సంస్థ, మీకు తెలుసు వాళ్ళు ఎలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. చూసి ఒక మూవీ వస్తేనే చాలా అనుకునే వాళ్ళకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ బ్యానర్ లో మనం మూవీ చేయడం అనేది ఇట్స్ బిగ్ బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. సో అదే అండి, ఇప్పుడు ఒక మైత్రి మూవీ మేకర్స్ ఏవైతే పెద్ద పెద్ద సినిమాలు చేస్తారో వాళ్ళు ఒక చిన్న సినిమా ఒక కథను నమ్మి తీశారంటేనే మనం ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ కథలో ఎంత బలం ఉంది అండ్ వాళ్ళు డైరెక్టర్ని ఎంత నమ్ముతారని. ఆ 11 years జర్నీ కూడా అది ఉండడం వల్ల ఈ కథ నేను వీళ్ళందరికంటే ఫస్ట్ వినడం జరిగిందండి. ఐ వాజ్ జస్ట్ లక్కీ అంతే. ఎందుకంటే ఆయన నాకు ముందు పరిచయం ఉండడం వల్ల. స్టిల్ ఇప్పటికీ కూడా మీకు ఈ మూవీ కన్నా ఫస్ట్ మూవీ మధురం నుంచే గ్రాటిట్యూడ్ ఉన్నట్టుంది. ఉందండి, గ్రాటిట్యూడ్ తప్పకుండా ఉండే. అండ్ మా ఈక్వేషన్ కూడా ఎలా అంటే మధురంకి ముందు ఆయన నాకు పరిచయం లేదు. మధురం ద్వారానే మేము పనిచేయడం జరిగింది, అలానే కొంచెం క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఫార్చునేట్లీ మధురంలో నాకు చాలా గుర్తింపు వచ్చింది, నా పర్ఫార్మెన్స్కి చాలా గుర్తింపు వచ్చింది. ఏదైతే ఆ గుర్తింపు ఆ పర్ఫార్మెన్స్ అప్పుడు 11 years బ్యాక్ చేశానో అదే నాకు మళ్ళీ అవకాశం తెచ్చిపెట్టింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు మనం ఎప్పుడో ఏదన్నా మంచి పని చేస్తే దాని రిజల్ట్ వెంటనే రాకపోవచ్చు అండి, కానీ తప్పకుండా వస్తుందండి. అది నా లైఫే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన నన్ను నమ్మడానికి బలమైన రీజను, నన్ను ఇందులో పెట్టుకోవడానికి బలమైన రీజన్ అయితే మధురంలో నేను డెలివర్ చేశా కాబట్టి. అండ్ ఈ కథ కూడా అంటే ఇదే ఫ్లోలో ఒక పాయింట్ చెప్తాను, ఎటు మీరు మళ్ళీ అడుగుతారు కాబట్టి. ఏంటంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఏంటంటే అండి మీరు అన్నట్టు ఇంత పెద్ద సంస్థ, ఇంత పెద్ద కథ అవన్నీ ఒక ఎత్తు అయితే సహజంగానే మనకి ఫస్ట్ సినిమాలో అంటే ఏ యాక్టర్ జర్నీ మీరు తీసుకున్నా మొదటి సినిమాలోనే చాలా బలమైన పాత్ర అనేది చాలా అరుదుగా దొరుకుతుందండి. జనరల్గా ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళు మాలాంటి వాళ్ళకి కూడా యాక్టింగ్ జర్నీ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ సినిమా మనకి ఒక కాలేజ్ లవ్ స్టోరీయో లేదా మనం కొంచెం బేవార్స్గా ఉండి తిరుగుతూ అంటే వెరీ రిలేటబుల్ ఎందుకు సింపుల్గా సూపర్ డైరెక్టర్స్ కూడా జస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు కదా. సో ఏంటంటే ఒకటి ఇది ఒక హీరో అనే ఒక స్థాయితో పాటు ఈ క్యారెక్టర్ కూడా ఏంటంటే రేపొద్దున సినిమా చూసాక మీరు నేను అన్నది ఒప్పుకుంటారు ఏంటంటే ఇది చాలా సీజన్డ్ యాక్టర్ చేయాల్సిన రోల్ అండి. నాకు ఇచ్చిన రోల్ అయితే చాలా ఆథర్ బ్యాక్డ్ రోల్, చాలా సీజన్డ్ యాక్టర్కి సరిపోయే రోల్ ఇది. ఆయన నన్ను అంత నమ్మి అంత వెయిట్ నేను మోయగలను అని నమ్మి నాకు ఇచ్చారు. ఆ నమ్మకానికి కారణం కూడా నేను చెప్పినట్టే మధురం అనే ఒక ఎఫెక్ట్ ఆడియన్స్లో దానికి వచ్చిన గుర్తింపు అండ్ ఆల్. అండ్ ఆయన నన్ను అంత నమ్మారు కాబట్టి నేను ఎట్లాగన్నా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నా ప్రాణం పెట్టి పనిచేశాను. నేను 30 రోజులు పనిచేశాను ఈ సినిమాకి. ప్రతిరోజు ఒక అందమైన షాట్ ఆయనకి ఇచ్చాను, ప్రతిరోజు డెలివర్ చేశాను, ప్రతిరోజు ఆ డెలివర్ చేశాననే సంతృప్తితోనే నేను పడుకున్నాను. అసలు అంటే ఇంకా ఫిల్మ్ ఒకటి చేసినా ఏ వర్క్ చేసినా ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనం రీచ్ అయితే చాలు హ్యాపీగా. సో ఆ ఫీలింగ్ అనేది ఐ థింక్ అనంతిక గారు మీరు రీచ్ అయ్యారని అనుకుంటున్నారు. లైక్ ఎందుకంటే చాలా రేర్గా ఇప్పుడు మిమ్మల్ని డైరెక్టర్ అయ్యే పాయింట్ ఏంటంటే కట్ చేస్తే ఇక్కడ నా లైఫ్ టర్న్ అయిపోయింది అనే ఫీలింగ్ మా అందరికీ మహా అయితే మ్యాడ్ నుంచి తెలుసు. బట్ మీకు పర్సనల్గా అవును ఈ మూమెంట్లో కట్ చేస్తే నా లైఫ్ మారిపోయింది అన్న మూమెంట్ ఏదన్నా ఉందా? లైక్
బికాస్ మ్యాథ్ తర్వాత కూడా ఇప్పుడు ఐఎమ్ సమ్వన్ హూ డూ లైక్ ఆడిషన్స్ అయినా చాలా ఆఫీస్కి అయినా ఐ యూస్ టు గో అండ్ ఎవ్రీ టైమ్ మై ఏజ్ బికమ్స్ బ్యారియర్. అది అందరికీ ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్, మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్ థింగ్స్ అబౌట్ దట్. లైక్ సో దే వాజ్ లైక్ ఏజ్ ఎక్కువ ఉందనా తక్కువ ఉందా? తక్కువ. ఓకే. మేబీ స్క్రీన్లో ఉన్నప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఏంటి, బట్ స్ట్రైట్గా చూస్తున్నప్పుడు చిన్నగా ఏంటి, అలా చాలా క్వశ్చన్స్ ఉంటావు యాక్చువల్లీ. అంటే చాలా మంది అమ్మాయి ఏజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? అమ్మాయి ఏజ్ మీదే చాలా డిస్కషన్స్ అవుతాయండి ఇంటర్నెట్ లో. 19 to 22 ఆల్మోస్ట్ బాగానే గెస్ చేశారు. 19 మరి ఇలానే అందరు షాక్ అయ్యారు నాతో సహా. నేను మరి 19 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 22 అయితే ఎక్స్పెక్ట్ చేశాను. సో అరే మీ క్రష్ లిస్ట్ లో ఉన్న మన అనంతిక ఏజ్ తెలిసిపోయింది. సో ఈ ఏజ్ గ్రూప్ అందరూ మీకు లైన్. అదే ఇక్కడ మీకు జోక్ చెప్తా. మా డైరెక్టర్ గా మా ఇద్దరికి ఏం చెప్పారంటే, అంతా ఓకే, లేకపోతే హీరోయిన్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వస్తుంది, మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి. అప్పటిదాకా మాకు కూడా తెలియదు అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అరే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ అరే ఇప్పుడు నేను లిస్ట్ చేసుకుంటా మీరు పక్కకి వెళ్ళండి రా అని వేసుకుంటారు హ్యాపీగా. యా బట్ యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ ఇది యాక్చువల్లీ ఆల్వేస్ అ బ్యారియర్ నాకు. సో చాలా కష్టంగా ఉంటుంది బికాజ్ నేను చాలా ఆఫీస్లో వెళ్తున్నా, అలా అని నేను ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఆల్సో. అండ్ ఆ ఒక పాయింట్లో సమ్వన్ హూ ఈస్ లైక్ రెడీ టు టేక్ దిస్ రిస్క్ అని నేను చెప్పొచ్చు. బికాజ్ ప్రొడ్యూసర్ ఏజ్ చెప్పాక నేను షాక్ అయ్యేది ఎందుకు అని అంటే లుక్ గురించి వీటి గురించి కాదు, ఏజ్ విన్న తర్వాత ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ కానీ ఆ ఇంపాక్ట్ కానీ ఆ బిహేవియర్ కానీ ఆ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ అసలు ఒక 19 years అమ్మాయి చేసిందా అనేది అసలు ఎవ్వరూ నమ్మరు. బట్ ఐ థింక్ అది యాజ్ అన్ ఆర్టిస్ట్ అందరికీ ఉంటుంది యాక్చువల్లీ, బికాస్ వీఆర్ ట్రావెలింగ్ త్రూ అ లాట్ ఆఫ్ ఎమోషన్. అంటే తను అంత హంబల్గా చెప్తుంది, కానీ నిజం చెప్పాలంటే తన రియల్ లైఫ్ లో కూడా అంతే ఆ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఐ సీ దట్ క్యారెక్టర్ ఇన్ హర్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. అండ్ ఐ ఫీల్ లైక్ తన ఏజ్ కి మించి ఒక మెచ్యూరిటీ ఈ పిల్లల్లో ఉంది. తను ఒప్పుకోదు కానీ షీ హ్యాస్ దట్ లైక్ జస్ట్ ద వే షీ ఇస్ కొంచెం ఉంటుంది. అంటే తను ఇలా సైలెంట్ అయినప్పుడల్లా హను అలా ఫీల్ చేస్తూ ఉంటాడు. బికాజ్ షీ ఈస్ సంథింగ్ యూనిక్ అండ్ ఒక మంచి యూనిక్ అందమైన పోయట్రీ. ఆ ఫీలింగ్ వాడికి ఇప్పుడు కూడా ఉన్న ఫీలింగ్ వెరీ డిఫరెంట్. సూపర్ కదా. సో మీకు నార్మల్గా ఈ క్యారెక్టర్ చేయడంతో ఒక పర్టికులర్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్గా అందాల రాక్షసి చూసాం అనుకోండి, ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ఉండి ఇద్దరు మేల్ ఆర్టిస్ట్ వాళ్ళ లవ్ అనేది తీసుకుంటున్నప్పుడు లైక్ మిమ్మల్ని మేబీ అందరు గౌతమ్ లాగా తీసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే ఈజ్ దట్ ఎ కైండ్? అంటే నేను అలా ఆలోచించలేదు. అంటే నిజం చెప్పాలంటే నేను ఎలా చూసానంటే మనం బేసికలీ ముగ్గురం ఏ యాక్టర్ అయినా వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు అ స్టోరీ. హీరో హీరోయిన్ అవన్నీ పక్కన పెడితే ఐ ఫీల్ లైక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు ప్లే అ పార్ట్ అండ్ ద బిగ్గర్ పిక్చర్ ఇస్ ద సినిమా, ద స్టోరీ, అండ్ వీ హ్యావ్ టు ప్లే ద పార్ట్ దట్ వీఆర్ ప్లేయింగ్ అన్నట్టు చూసా. సో అందుకే నేను మళ్ళీ లైక్ స్టార్టింగ్లో చెప్పాను, ఐ టోల్డ్ అన్న మీరు నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను, నాట్ బికాజ్ బికాజ్ ఐమ్ నోబడీ అని కాదు, బికాజ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ సో మచ్ దట్ ఐ విల్ డూ ఎనీ క్యారెక్టర్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ స్క్రిప్ట్ అనే స్పేస్లో. సో అసలు నాకు ఆ థాట్ కూడా ఇప్పుడు ఐ డెంట్ థింక్ అబౌట్ ఇట్ లైక్. సో స్క్రిప్ట్ పరంగానే అమ్మాయిలు ఫిజికల్ గా వీక్ అని అన్నారా లేకపోతే మీరు అది ఓన్లీ స్క్రిప్ట్ పరంగా? ఓకే క్లారిఫై ప్లీజ్ అండి, ఓన్లీ స్క్రిప్ట్ పరంగా, నాట్ రియల్ లైఫ్. లేకపోతే మా అమ్మాయిలు అందరూ కూడా వీడు చూడండి ఎట్లా అంటున్నాడు అమ్మాయిలని ఇలా అది అని వెంటనే సెపరేట్ మీమ్స్ వేసుకుంటారు. చాలా మంది అనుకున్నారు. బట్ బయట చాలా సాఫ్ట్ గా ఇన్నోసెంట్ గా ఉన్నాడండి, మీరు అలా నమ్మద్దు. ఆన్ స్క్రీన్ లో మాత్రమే అలా. సో యాక్చువల్లీ మీకు 11 years బ్యాక్ సంథింగ్ ఏదో ఒక అన్పబ్లిష్డ్ షార్ట్ ఫిలిం నుంచి ఇప్పుడు ఒక పబ్లిష్డ్ పోస్టర్, పెద్ద పిక్చర్స్ బ్యానర్స్ మీద పోస్టర్ వచ్చింది. సో ఆ జర్నీ, ఆ గోల్ డెఫినెట్లీ మాటలో మీరు స్క్రిప్ట్ ఈ పారాగ్రాఫ్ పెట్టారు, మేము చదివేశాం. సో ఎనీథింగ్ యూనిక్ మాకు తెలియంది మీ ఇన్స్టాలో కూడా మీరు పెట్టండి ఏదన్నా చెప్తారా? థ్యాంక్ యూ అండి చదివినందుకు. ఎందుకంటే నేను చాలా నిజాయితీగా పెట్టా. అది పెడుతున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఏడుపు కూడా వచ్చింది, అంటే ఇంత దూరం వచ్చాము మనం అని. ఎందుకంటే నిజంగా నా 12 ఏళ్ల కళ ఇది. అప్పుడెప్పుడో మొదలు పెట్టాను. మధురం అనే సినిమా ఆ షార్ట్ ఫిల్మ్ ఏదైతే రిలీజ్ అవ్వలేదో అది అయినా ఒక 6 నెలల తర్వాత వచ్చిందనమాట. సో అందరికీ తెలియంది ఏంటంటే, అంటే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, ఆర్ మేబీ చాలామందికి తెలియదు కూడా, నేను మధురం రిలీజ్ అయిన 1 monthకి నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. అప్పుడు నేను సినిమాల్ని పర్స్యూ చేయలేకపోయాను.
చాలా కారణాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ రీజన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ రీజన్స్ అవ్వచ్చు, నాకుండే భయాలు అవ్వచ్చు. మీరు పెట్టిన ప్రతి పాయింట్ మీరు ఫేస్ నేను చేశాను అండి. నాకు అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. నేను ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. నేను సంపాదించిన ప్రతి పైసా నేను నా కష్టార్జితమే, అది నా చదువుతో, నా సేవింగ్స్తో, నా ఇన్వెస్ట్మెంట్స్తో నేను సంపాదించుకున్నది. నేను బాగా చదువుకున్నా, కష్టపడి చదువుకున్నా. ఎందుకంటే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చినోడు నిలబడాలంటే చదువు తప్ప వేరే ఆపర్చునిటీ వేరే ఛాన్సే లేదండి. ఐ డెంట్ ఇన్హెరిట్ ఎనీథింగ్. నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం ఆ చదువును నమ్ముకునే ఇన్నేళ్ళు జర్నీని కొనసాగించాను. అది కూడా నాకు అడ్డుపడింది. ఎందుకంటే ఒకప్పుడు ఇది చెప్పాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు చదువుకున్న వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ సెట్ కాదని. అండ్ బయట మనం చాలాసార్లు వినుంటాం మన సర్కిల్స్లో కూడా, ఏంటంటే వచ్చి ఉండరు కూడా, అంటే ఈ సినిమా అనేది చదువు రాని వాళ్ళు చేస్తారా, చదువు అబ్బని వాళ్ళు చేస్తారా, నీకెందుకు బాగానే చదువుకున్నావుగా, నీకెందుకు మంచి హోదా ఉంది కదా, ఇన్ని పెట్టుకుని నువ్వు వెళ్తావా వాళ్ళ లాంటి వాళ్ళతో, అంటే ఒక చులకన భావం అనేది ఉండండి సొసైటీలో. ఆ హిపోక్రసీ కూడా ఉంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం అన్ని సినిమాలు చూస్తాం కానీ చివరికి మనవాడు ఎవడన్నా సినిమాల్లోకి వెళ్తామంటే ఆ ఇండస్ట్రీని మనం చిన్న చూపు చూస్తాం. ఇది చెప్పాల్సిన అవసరం, ఇదే నేను చెప్పదలుచుకుంది. ఏంటంటే ఇది కూడా నేను ఫేస్ చేశాను. అంటే ఫైనాన్షియల్ యాంగిల్లో అవనివ్వండి, ఇండస్ట్రీకి సంబంధించి ఇది మనకి కాదు, మనలాంటి వాళ్ళు నిలబడలేరు, ఇక్కడ వేరేలా ఉంటుంది, ఇక్కడ రాజకీయాలు వేరేలా ఉంటాయి, నీలాంటి వాడు అసలు ఛాన్సే లేదు, హీరో అనేది నీకు ఒక బలగం ఉండాలి, ఇవన్నీ అందరూ అనుకుంటూ ఉంటాం కదండి. సో కాల్డ్ నెపోటిజం కానీ ఇది కానీ నీకు, సో మన మైండ్లో సో అవన్నీ అంటే అందులోనూ చాలా లేత వయసు కాబట్టి మనం కూడా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాం. అవును, మేబీ వీళ్ళు చెప్పేది నిజమేమో అని. అండ్ నిజంగా ఒక పక్క చాలా అద్భుతమైన హోదా. సో ఇక్కడ తెలియని విషయం అన్నారు కాబట్టి ఏంటంటే, నేను దాదాపు ₹1,00,00,000 ఉద్యోగం వదిలేసుకుని వచ్చానండి. ఈ సినిమా నేను ఒప్పుకునే ముందు నాకు ₹1,00,00,000 అక్షరాల ₹1,00,00,000 ఆఫర్ బెంగళూరులో, డాలర్స్లో కాదు, పౌండ్స్లో కాదు, బెంగళూరులో INRలో ₹1,00,00,000 ఆఫర్ నాకు ఉండింది. నేను అది తీసుకుని ఉంటే 5 ఏళ్లలో నేను ఒక ఎస్విపిఓ CXO, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ ఇలాంటి, లేదా ఒక CEO కూడా అవ్వచ్చేమో, అయ్యే అవకాశం ఉండేది డెఫినెట్గా. నేనేం వదులుకున్నానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ ద్వారా జనాలకు తెలిసింది. కానీ అదేమీ గ్రేట్ కాదండి. ఎందుకంటే ప్యాషన్ అనే ఒక పదానికి డెఫినేషన్ ఏంటంటే, ప్యాషన్ ఈజ్ సాక్రిఫైస్ అండి. ఇప్పుడు మనందరం అంటాం నాకు సినిమా అంటే ప్యాషన్, నాకు బిజినెస్ అంటే ప్యాషన్ అని. యాక్చువల్ ప్యాషన్ అనేది మనిషికి ఎప్పుడు ఉంది అని ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు దానికోసం ఏది వదులుకోవడానికి రెడీయో దాన్ని బట్టి నీ ప్యాషన్ని నువ్వు జడ్జ్ చేసుకోవచ్చు. నువ్వు ఏది సాక్రిఫైస్ నీ పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయకుండా, నీ కంఫర్ట్, లగ్జరీ ఏది సాక్రిఫైస్ చేయకుండా ప్యాషన్ అనే పదాన్ని మనం లూజ్గా నేనే చాలాసార్లు లూజ్గా వాడా. నేను సినిమా గురించి ప్యాషనేట్ అని ఫస్ట్ టైం నాకు మనస్ఫూర్తిగా అనిపించింది ఆ ఆఫర్ వదిలేసుకుని నేను అవకాశాల కోసం తిరిగిన రోజు. ఓకే, సో పాయింట్ ఏంటంటే, వెనక్కి తిరిగి చూస్తే ఆ పోస్ట్ని ఎందుకు పెట్టాయంటే, అక్కడెక్కడో నుంచి మనం 12 ఏళ్ళు అప్స్ అండ్ డౌన్స్ చూసి మనం డబ్బులు సంపాదించుకుని, మనం ఒక రకమైన నెట్వర్క్ సంపాదించుకుని, ఒక స్కిల్ సంపాదించుకుని, ఒక రకమైన ఇన్నర్ స్ట్రెంగ్త్ సంపాదించుకుని, ఒక డిసిప్లిన్ సంపాదించుకుని, ఫైనలీ ఆ ఫైర్ని అలానే ఇంటాక్ట్ పెట్టుకుని, ఎందుకంటే అది చాలా కష్టం అండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఏంటంటే, మీరు ఆ పోస్ట్ చదివారు కాబట్టి ఇట్స్ టూ లేట్ ఏమో, మనం ఆ బస్సు మిస్ అయ్యామేమో, మళ్ళీ ఏం చేస్తామేమో, అది ఎప్పుడు ఉంటుందండి. కానీ ఏంటంటే సినిమానే బలం అండి, సినిమానే అన్నిటికీ సొల్యూషన్. మనం ఎప్పుడైతే యాక్టింగ్ చేస్తామో, ఎప్పుడైతే కెమెరా ముందుకు వెళ్తామో, ఎప్పుడైతే ఒక ఆడిషన్ ఇస్తామో, ఎప్పుడైతే ఒక మనిషిని కలుస్తామో, ఎప్పుడైతే ఒక స్క్రిప్ట్ చదువుతామో, అసలు ఇందుకోసం కదా మనం అన్నీ వదులుకుంది అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు కానీ, రేపొద్దున్న సినిమా కానీ, రేపొద్దున్న మా అందరికీ వచ్చే పాసిబుల్ అప్రిసియేషన్ కానీ, మనస్ఫూర్తిగా చెప్తున్నా అదంతా బోనసే అండి. పోస్టర్ మీద నా బొమ్మ పడింది, అది నాకు టీజర్ పడింది, నాకు సాంగ్ పడింది, మైత్రి అనే సంస్థ పడింది, ఇలాంటి ఒక రోల్ పడింది. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే చాలా సినిమాలు రిలీజ్ అవ్వండి, చాలామంది యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలీజ్ లాగిపోతాయి, షూటింగ్ లాగిపోతాయి, అవకాశాలు లాస్ట్ మినిట్లో కొన్ని కారణాల వల్ల వేరే యాక్టర్స్ వచ్చేస్తారు, ఎడిటింగ్లో కొన్నిసార్లు మన పోర్షన్స్ ఎగిరిపోతాయి. మనం ఏమి పెద్ద హీరోలం కాదండి, ఎడిట్ ఇదే ఉండాలి, ఇదే ఉండాలి, అది టైం స్పాన్ లో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇవన్నీ దాటుకుని ఇక్కడ కూర్చుని ఒక రిలీజ్కి మేము అందరం ఎదురు చూస్తున్నాం అంటే అది నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్, అది చెప్పలేమండి. అండ్ నా పోస్ట్ యొక్క సారాంశం కూడా అదే. ఎందుకంటే చాలామంది నాలాంటి చదువుకున్న వాళ్ళు కూడా
మనం ఇక్కడ నిలబడలేమేమో అని అనుకుంటారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళలో కొంతమందికి నేను ఒక ఎగ్జాంపుల్లా కాకపోయినా కనీసం మీరు నాతో మాట్లాడితే అప్పుడప్పుడు నేనేమన్నా కొన్ని ఇన్సైట్స్ ఇవ్వగలను. మీకు అవసరం అయితే మీరు తీసుకోండి, లేదంటే తీసుకోలేదు అనేది ఉద్దేశం అండి. బట్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ గేవ్ మీ వన్ మోర్ ఆపర్చునిటీ టు షేర్ అబౌట్ మై జర్నీ. సో సమ్వేర్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా డెఫినెట్లీ మీ షార్ట్స్ రీల్స్ అరే ఆ టైంలో ఇట్లా చెప్పిండ్రా మా అన్న లేదండి, అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు ఆల్రెడీ ఆ పోస్ట్ పెట్టాక 10 మంది నాకు పింగ్ చేశారండి. మీరు స్ట్రగుల్ ఫేజ్ లో ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేశారు, మీరు లిస్ట్ లోకి నేను కూడా వచ్చేస్తాను, మీరు ఇది ఎలా చేశారు అంటే నాకు మంచిగా అనిపించిందండి. అంటే ఎంతో కొంత నా ఎక్స్పీరియన్స్ జనాలకు హెల్ప్ అవుతుంది అనేది. సో అనంతిక గారు, మీరంత సైలెంట్గా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా. మీ నుంచి వచ్చిన ప్రతి పదానికి నేను ఎన్నిసార్లు టీజర్స్ చూసానో మీకు తెలీదు. ప్రతిదీ చూస్తున్నా, అది వింటున్న ప్రతిసారి హను గారి హార్ట్లో ఒక 50 kg బండల్ ఎలా ఉండే నాకు అలా ఫీల్ వచ్చిందనమాట. సో మీరు శుద్ధ అయోధ్య అనే శుద్ధి అయోధ్య ప్యూర్ అది నాకు ఆ నేమ్ వినంగానే నాకు అప్పుడు అనిపించింది డైరెక్టర్ గారు ఎంత క్లియర్గా ఖచ్చితంగా నేమ్ కూడా ఒక పర్టికులర్ వేలో ఉండాలని డిజైన్ చేస్తుంటారు. మీకు ఏమైనా చెప్పారా మీ రోల్, మీ క్యారెక్టర్ అసలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పారు మీ రోల్ గురించి? సో శుద్ధి అయోధ్య అంటే ఐ థింక్ వెరీ ప్యూర్, అది అక్కడ నేమ్లో కూడా ఉంది యాక్చువల్లీ. అండ్ షీ ఈజ్ అ రైటర్, మార్షల్ ఆర్ట్ స్టూడెంట్, అండ్ ఐ థింక్ అ బ్యూటిఫుల్ డాటర్, బ్యూటిఫుల్ స్టూడెంట్. అండ్ యా ఇంతే ఇప్పుడు చెప్పొచ్చు, ఇంతే ఇప్పుడు చెప్పొచ్చు. కొంచెం ఒక మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు ఇప్పుడు లైక్ కరాటే చేసేటప్పుడు మనం కటాస్ చేస్తే ఐ అని అరుస్తారు కదా, అలా మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఏమన్నా అరుస్తారా? అది యా కరాటేలో యాక్చువల్లీ అలా అరుస్తారు, కానీ ఇక్కడైతే వీఆర్ యూజింగ్ వింగ్ చున్. వింగ్ చున్ అంటే ఒక ఫామ్, చైనీస్ ఫామ్. సో అది మనం ఇక్కడ చేస్తున్నాం. లైక్ కొంచెం అలా ఏదైనా అరవచ్చు కదా, అట్లన్నా మీ వాయిస్ గట్టిగా వినొచ్చేమో అని నేను అడుగుతున్నా. అలా మనం అరవలేదు యాక్చువల్లీ, ఓన్లీ సైలెంట్ వార్ అంతా. యా సైలెంట్ గా ఉండాలి. ఆమె వించున్ అని చెప్పింది కాబట్టి యాక్చువల్లీ మా సినిమా పోస్టర్ మీరు చూస్తే స్టంట్స్ వించున్ అంజీ అని ఉంటుందండి. సో ఆ ఆర్ట్ ఫామ్ లో స్పెషలైజ్ అయిన మాస్టర్ నే డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. అండ్ అంజీ గారు ఆయన చాలా పెద్ద ఎక్స్పర్ట్ అన్నమాట అందులో. సో మొత్తం ఎక్స్పర్ట్ తోటి మీరు పల్టీలు కొట్టేస్తున్నారు. అంత ఎక్స్పెక్ట్ చేశాను, కత్తితో నరకడమే నేను తీసుకోలేకపోయాను. యా రక్షా వాస్ ఆల్సో దేర్ టు హెల్ప్ మీ. అండ్ ఐ థింక్ లైక్ బ్యూటిఫుల్ గా అయింది. నాకైతే ఐ జస్ట్ స్టార్టెడ్ లవింగ్ వింగ్ చున్. ఇప్పుడు ఐ ఆస్క్ దెమ్ టు గివ్ మీ వుడ్ అండ్ డమ్మీ ఆల్సో. వుడ్ అండ్ డమ్మీ అంటే వుడ్ అండ్ డమ్మీలో మనం చేస్తాం వింగ్ చున్. సో మీరు ఫైట్ చేశారా మరి ఇంతకీ అనంతిక గారితో? ఆ తర్వాతే పడ్డారా లవ్ లెసన్ తోటి? ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు మాకు అన్ని కావాలి, అన్ని తెలుసుకోవాలి. ఆన్ స్క్రీన్ అడిగింది, ఆఫ్ స్క్రీన్ ఎక్స్ట్రా చెప్పారు. మరి మాకు మా ఆడియన్స్ వాంట్ అది కదా, అది కూడా మేము తెలుసుకోవాలి. మీరు అంటే దానికోసం మీరు సినిమా చూడాలండి. ఆన్ స్క్రీన్ కి సినిమా చూస్తాం, మరి ఆఫ్ స్క్రీన్ ఎనీథింగ్ లైక్ నో ఫైట్స్ ఏం ఫైట్స్ అంటే మేము భయపడతామండి, ఫైట్ చేస్తే ఆమె కొట్టేస్తుందేమో అని. నిజంగా భయపడతారా మీరు? చాలా భయపడతాను. అంటే అయ్యో ఎంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టారంటేనే డౌట్ పడొచ్చు. నీకు తెలియదు కదా, మేము భయపడతాం. సో హను గారు ఇప్పుడు నార్మల్ ఇన్ జనరల్ గా చూస్తే ఇప్పుడు యాక్చువల్లీ ఇది అనంతిక గారిని అడుగుదాం అనుకున్నా, బట్ మిమ్మల్ని ఎందుకు అడగాలంటే ఒక మేల్ గా ఇప్పుడు మూవీలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. లైక్ అమ్మాయిలో తొంగి చూస్తే సముద్రం కనిపిస్తుంది, ఓన్లీ అందం కాకుండా అనే మీనింగ్స్ ఉన్నాయి. బట్ ఇన్ జనరల్ బయట ఒక అమ్మాయి ఇంత ప్యూర్ గా లవ్ చేస్తుంది, ఇంత స్ట్రాంగ్ ఉండగలదు, ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఉండగలదు, బట్ బయట అమ్మాయే మోసం చేస్తుంది, అమ్మాయే అందరినీ యూజ్ చేసుకుంటుంది అనే నేమ్ బాగా వచ్చేస్తుంది కదా. దీని మీద మీరు ఏం చెప్తారు? అవునా అంటారు? చాలా అమాయకుడు అండి. అంటే మీరు చెప్పే పాయింట్ ని అసలు అగ్రీ చేయట్లేదు. నేను అలా నాకైతే అలా అనిపించట్లేదు బయట అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారని. ఐ డోంట్ థింక్ సో. అంటే ఐ థింక్ మనం లాట్ ఆఫ్ థింగ్స్ సమ్టైమ్స్ ఆర్ బియాండ్ జెండర్. మనం ఇలా సెగ్రిగేట్ చేసి ఇప్పుడు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుందని సపోజ్ సింపుల్ ఇప్పుడు సపోజ్ తినక ఒక అబ్బాయితో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, ఒక్క అబ్బాయి తప్పు చేశాడని అందరు తప్పులు చేస్తారని అలా ఏమి ఉండదు కదా. కానీ మనకి జనరలీ ఒక మైండ్ సెట్ ఉండొచ్చు, లైక్ వి జనరలైజ్ థింగ్స్. ఒక్క అమ్మాయితో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అమ్మాయిలందరూ ఇంతే. ఐ థింక్ లాట్ ఆఫ్ దట్ హ్యాపెన్స్, కానీ ఐ డోంట్ థింక్ దట్స్ అ గుడ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అనంతిక గారు ఇప్పుడు లవ్ గురించి ఇంత ప్యూర్గా మనం డైలాగ్స్ ఉన్నాయి, అవి రియల్గా యాక్చువల్లీ ట్రూనే, అవి ఫీల్ అయితే ఎంత బాగుంటాయి. బట్ ఇన్ జనరల్గా బయట మనం సొసైటీ మీరు సోషల్ ఇష్యూస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారనుకుంటా కదా, లైక్ అదర్ థింగ్స్ ఏం జరుగుతుంది. తను లా స్టూడెంట్,
సో షీ హ్యాస్ టు ఎవ్రీడే పేపర్స్ బయట ఇప్పుడు అమ్మాయి ఇంత స్ట్రాంగ్ అని చూపిస్తున్నాము, బట్ బయట మనం చాలా ఘోరంగా ఈ మధ్య అమ్మాయిలు కూడా క్రూయల్ గా తయారవుతున్నారు. లైక్ లవ్ కోసం ఏమన్నా చేయటం అనేది ఒక ఎత్తు అయితే, లవ్ కోసం అసలు ఎవరిని ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా ఉండటం ఇంకో ఎత్తు అయింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మేబీ ఇప్పుడు ఏజ్డ్ లైక్ పేరెంట్స్ ఆర్ వాట్ ఎవర్ అలా కొంచెం ఏజ్డ్ అంటే ఐ థింక్ దే మైట్ బీ హ్యావింగ్ సో మచ్ థింగ్స్ ఇన్ దేర్ హెడ్. మేబీ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్నఫ్ అలా నేను చెప్పలేదు, బట్ మేబీ ఆ సిచ్యువేషన్లో దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఆర్ దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ దట్. అలా ఏదైనా ఉంటే ఐ థింక్ దే విల్ జస్ట్ ఫైండ్ అ క్విక్ సొల్యూషన్. సో దట్ మైట్ బీ అ సూసైడ్ ఆల్సో. సో అక్కడ ఐ థింక్ ఆ టైంలో ఉంటుంది కదా థింకింగ్. అండ్ ఐ థింక్ మనం హార్డ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ అవర్ బ్రెయిన్ వర్క్స్ ఇన్ అ డిఫరెంట్ వే. సో అప్పుడు దే జస్ట్ ఏంటో ఓకే ఇప్పుడు చిన్న బేబీ అంటే ఉంటే కూడా దే మైట్ బి థింకింగ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బేబీ, which is actually very cruel only. Kani they don't have patience to think. Yeah, they just have to sit and think. Manam oka manchi solution chudali. For everything I believe that there is a solution. Right. We just have to do that. Adi we just have to take all power and we just have to do that. Ante we just have to face one point lo. Right. Like ante oka solution. Or if not this ante we just have to die. So do or die. That is not the solution. Yeah. Right. So okay. చూసారా ఎంత డీప్ గా చెప్తున్నా, అందుకే తనే ఆ సినిమా క్యారెక్టర్ శుద్ధి అయోధ్య. సో డెఫినెట్లీ ఒక డీప్ గా చెప్పారు కదా, ఒక డీప్ మంచి సాంగ్ కూడా చేశారు. ఆ సాంగ్ కి డీప్ ఫీల్ ఇవ్వడానికి మ్యూజిక్ అనేది ఒక మ్యూజిక్ ఫీస్ట్ ఉంటుందా మాకు ఈ మూవీలో? ఈమెను అడుగుతున్నారా? అందరినీ. డెఫినెట్లీ, ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కదా ఇందులో, ముగ్గురు ఒకటే కదా ఇందులో. హేషామ్ అబ్దుల్ గారు, యు నో హిస్, యా, సో చాలా బాగుంటుంది. అంటే కొన్ని మూవీస్ డైలాగ్స్ తోటి ఎంత ఇంపాక్ట్ అవుతాయో మ్యూజిక్ తోటి హిట్ అయిపోతాయి. లైక్ అలా ప్రతి ఫ్రేమ్ని మ్యూజిక్ కాంప్లిమెంట్ చేస్తుందండి. అండ్ మనకి మార్చ్లో ఒక సాంగ్ వచ్చింది అందమా అందమా అని, నిన్న చిత్ర గారిది ఒక సాంగ్ వచ్చింది. రైట్, అసలు ఆ చిత్రమా అని చూడంగానే అందరూ ఎంత బ్లష్ అంటే నిన్నటి సాంగ్కి, అంటే నిన్నటి సాంగ్ ఫ్రెష్ కాబట్టి ఫస్ట్ దాని గురించి నిన్నటి సాంగ్కి ఎక్స్ట్రాడినరీ లిరిసిస్ట్ గురించి కానీ ఇవన్నీ కూడా ఫణీంద్ర గారు దగ్గర నుండి చూసుకొని ఉంటారు, ఎందుకంటే లైన్స్ లో చాలా ప్రాస కానీ స్ట్రాంగ్ డైలాగ్. ఆయన అంటే యూట్యూబ్లో కామెంట్స్ చూసిన నిన్నటి సాంగ్ గురించి, అండ్ నాకు సోఫార్ ఇప్పుడు నాకు వచ్చిన మెసేజెస్ ఒకసారి చూస్తే, అంటే చాలా రోజుల తర్వాత ఒక హార్ట్ టచింగ్ లేదా ఒక రకమైన అచ్చమైన తెలుగు పాట అని అంటాం కదా, అది కూడా అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పదాలతోటి అచ్చమైన తెలుగు డైలాగ్స్, అదొక సోల్ఫుల్ మెలడీ అండి. సోల్ఫుల్ మెలడీ డైలాగ్స్ అన్ని, అది కూడా ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మనకి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి సాంగ్స్ మనకి ఎప్పటి నుంచో వస్తాయండి. జనరల్గానే లవ్ అనేది ఎప్పుడు అంటే మనకు ఒక ఇదో జోక్ ఉంటుంది కదా, అంటే అబ్బాయిలు బ్రేకప్ అయితే ఏం చేస్తారంటే కవిత్వాలు రాస్తారు. ఓకే, సో యా, అంటే పోయిటరీ అలానే పుట్టింది అని కూడా ఏదో. సరే, ఎలాగో బ్రేకప్ అన్నారు కదా, మనము బ్రేకప్ నుంచి బయటపడటం ఎలా, మీరేం టిప్స్ ఇస్తారు? బ్రేకప్ నుంచి బయటపడడం, సో ఫస్ట్ అతను చెప్పండి. చాలా సైలెంట్ గా కూల్ గా కనిపించే హను గారు ఇప్పుడు నాకు చాలా తుఫాన్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి లోపల ఉంటుంది, కొందరు బయట పెట్టారు, అలా మీ ఇద్దరు బయట ఏది పెట్టట్లేదు. సో మీరు బ్రేకప్ నుంచి బయటపడటం ఎలా, ఒక టిప్స్ ఇస్తే మనం తర్వాత వచ్చిన గేమ్ ఆడదాం. అంటే నేనేం చేస్తానో చెప్తాను, మిగతా వాళ్ళకి టిప్స్ కూడా ఎందుకు. ఓకే, నువ్వేం చేస్తావో చెప్పు, టిప్స్ కూడా చెప్పు. ఐ థింక్ అంటే నేను మామూలుగా ఏం నమ్ముతానంటే ప్రాసెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అనే స్పేస్లో. అంటే నేను మా బ్రెయిన్ లో ప్రాసెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, ఎందుకంటే ఇట్ కెన్ బి టూ మచ్ టు ప్రాసెస్ ఒకటేసారి, చాలా ఇట్ కెన్ బి వెరీ పెయిన్ఫుల్ కదా. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎనర్జీ, ఎవరీ ఎమోషన్ ఇస్ అన్ ఎనర్జీ. ఇప్పుడు హార్ట్ బ్రేక్ అవుతున్నప్పుడు కూడా వెన్ వీఆర్ గోయింగ్ త్రూ పెయిన్, దట్ ఇస్ అన్ ఎనర్జీ. ఐ థింక్ దట్స్ అ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. అది మనం ఎలా ఛానలైజ్ చేస్తాం అనేది ఇస్ ద హోల్ పాయింట్. చాలామంది దాన్ని ఛానలైజ్ చేసుకుని, దిస్ ఫిల్మ్ ఆల్సో టాక్స్ అబౌట్ దట్, ఇట్ టాక్స్ అబౌట్ హార్ట్ బ్రేక్. అంటే మనం ఇప్పుడు RX-100లో ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్, నేను వాళ్ళని కింద పరచట్లేదు కానీ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ యూ కెన్ టేక్ ఎనీ పాత్. సో ఐ థింక్
if you can see it like that, it's an emotion, you're going through it, but what you do with that emotion is what matters. So meer enta pain lo unna, if you can put it in the right things, if you can focus on the right things, then it'll be fine అనే స్పేస్ లో. ఓ గ్రీన్ ఫ్లాగ్ దొరికాడమ్మా అమ్మాయిలు, చూసుకోండి. చూసుకోండి. నెక్స్ట్ మరి మన ఇంకొక హీరో ఏం చెప్తారో చూద్దాం. హార్ట్ బ్రేక్ నుంచి బయటకు రావడానికి మీరు పాయింట్స్ ఏం చెప్తారో, ఒక 1-2 పాయింట్స్ మాకు కావాలి. ఇక్కడ మనం సినిమాని కూడా ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి సినిమాలో ఒక డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. 2 డైలాగ్స్ చెప్తా యాక్చువల్లీ. చెప్పండి. ఒకటి, మనం అనుకున్నదే, ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. ప్రాసెస్ నంబర్ 1. జర్నీ. నంబర్ 2 ఏంటంటే, అంకెలతో కొలిస్తే 365 రోజుల్ని ఒక సంవత్సరం అంటాం. అనుభవాలతో కొలిస్తే అవే 365 రోజుల్ని ఒక వసంతం అనొచ్చు. ఈ సినిమా యొక్క కోర్ ఫిలాసఫీ ఈ డైలాగ్ అనమాట. అందుకే 8 వసంతాలను పెట్టారు. ఎందుకంటే ఇది 8 years స్టోరీ కదా. 8 వసంతాలను పెట్టడానికి రీజన్ అదే. ఎందుకంటే మనం ఇయర్స్లా చూడాల్సిన అవసరం లేదు. అవి మనం అనుభవాలతో కొలిస్తే ప్రతి ఏడాది, ప్రతి సంవత్సరం మనకు ఒక వసంతమే. సో ఇప్పుడు ఈ 2 డైలాగులు ఎందుకు చెప్పా అంటే, ఇప్పుడు మనం బ్రేకప్ అంటే ఇట్స్ నాట్ ది ఎండ్ అండి. ఓకే, అందుకే అదొక జర్నీ కాబట్టి. అండ్ చాలాసార్లు చాలామంది ఒప్పుకునే ఉంటారు, ద నెక్స్ట్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ అంటారు కదా. సో అదొకటి అప్పుడప్పుడు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, ఎంత పెయిన్ ఉంది. ఇక్కడ పోతే మన గల్లీలో కొత్త ఐశ్వర్య అంతే అండి. అంటే ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది కదా, దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఫిష్ ఇన్ ద సీ. ఓకే, అదొకటి. అండ్ ఇంకోటి, మనకు ఆ అనుభవాలు అయితే ఎప్పుడు ఉంటాయి కదండి. అండ్ నిజంగా ప్రేమ అనేది, ఆ బ్రేకప్ అనేది కూడా అది ఇస్ నాట్ ది ఎండ్ అండి. మనకి ఆ లవ్ అనే జర్నీ మనకి ఇంకో పర్సన్ ద్వారా లేదా ఇంకో పర్సన్ ద్వారా ఎప్పుడో అప్పుడు మళ్ళీ ఆ పెయిన్ అంతా మనకి మళ్ళీ తిరిగి వస్తుందండి. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మనం పేషెంట్గా ఉంటే మళ్ళీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తాయి. నీకు ఏది కావాలో అది మాత్రం వస్తుంది, సింపుల్ తప్పకుండా వస్తుంది. కాకపోతే నువ్వు ఇక్కడ ఎంటీగా కూర్చోవద్దు, అంతే. సో మనం ఒక్కసారి సింపుల్ గేమ్ మళ్ళీ ఎండింగ్లోకి వద్దాము. ఒక్కసారి ఎండింగ్కి వచ్చి ఆ చిన్న ర్యాపిడ్ ఫైర్ గేమ్ లాగా ఆడదాం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వన్ చూస్ చేసుకోవాలన్నప్పుడు ముగ్గురు ఎట్ ద సేమ్ టైం చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు సే ఎట్ ద సేమ్ టైం. సో అంటే చూస్ వన్. ఓకే. యాక్షన్, రొమాంటిక్. రొమాంటిక్. యాక్షన్, రొమాంటిక్. ఓకే, డ్రామా, థ్రిల్లర్. డ్రామా. బోత్ ఒకేసారి చెప్పాలి, నువ్వు లేట్ చెప్తావు, వాడు లాగ్ ప్రాసెస్ చేసుకుంటాడు. డ్రామా. సరే, ఓకే. డ్రామా ఇచ్చండి, డ్రామా ఇచ్చండి. యాక్షన్, హర్రర్. యాక్షన్. మైథలాజికల్, కమర్షియల్. రెండు అంటే నాకు హలో, 2 కాదు, ఏదో ఒకటి చెప్పాలి ఇక్కడ. కమర్షియల్. ఓకే, ప్యాట్రియాటిక్, మైథలాజికల్. అమ్మా, అట్లీస్ట్ ఇది అనుకోకటి చెప్పారు. ఓకే, ఇఫ్ ఇది అయిపోయిన తర్వాత, ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ దీస్ డైరెక్టర్స్ ఎట్ ద సేమ్ టైం, సో మేడం మాకు ఇండస్ట్రీలో కెరీర్ ఉండాలో వద్దా అండి? లేదు, మాకు ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ క్లిప్ పొరపాటున డైరెక్టర్ చూస్తే మాకు రేపు పొద్దున అవకాశం ఎవరు? లేదు, మా డైరెక్టర్స్ కి చాలా పెద్ద మనసు ఉంటుంది, మన వాళ్ళకి మంచి ఉండాలనే కోరుకుంటున్నాం సార్. మేము ఏదో వీళ్ళు ఇరకాటంలో పెట్టారు కాబట్టి ఒక పేరే చెప్తున్నాం, మాకు మీరు అందరూ చాలా ఇష్టమే. ఇదంతా ఆఫ్ స్క్రీన్ సార్, వాళ్ళ మనసులో ఉన్నదే చెప్పారు. రైట్. రాజమౌళి, సుకుమార్. సుకుమార్ అని చెప్పేసా ఫాస్ట్. ఎవ్రీథింగ్ దే ఆర్ ప్రాసెసింగ్ అండ్ ఇన్స్టాల్మెంట్స్ లో మెల్లగా మంత్ ఎండింగ్ ఫస్ట్ వచ్చిన తర్వాత పే చేస్తారు. రాజమౌళి గారు. ఓకే, రాజమౌళి సార్ చెప్పారా? సుకుమార్, త్రివిక్రమ్ గారు చెప్పారు, మీరు నాకు వినిపించట్లేదండి. ఓకే, త్రివిక్రమ్, అనిల్ రావుపడి. త్రివిక్రమ్ సార్. ఓకే, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్. సందీప్ రెడ్డి వంగ. నాకు తెలియదు. ఓకే, బట్ యూ హ్యావ్ టు సే సంథింగ్, ఎందుకంటే మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ క్రష్ వీళ్ళందరూ కూడా, మీ ఫ్యాన్స్. డిపెండ్స్ ఆన్ ద స్టోరీ, కానీ అంటే మేము స్టోరీ చెప్తే తప్ప ఏ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ వచ్చిన అంటే ఆమెకు ఆల్రెడీ పెద్ద హీరోయిన్ లక్షణాలు వచ్చేసాయి. అదే మంచి డైరెక్టర్ అయినా స్టోరీ బాగాలేకపోతే ఏం చేయలేము అంటున్నా అనంతిక. శుద్ధి. ఓకే, నాగ్ అశ్విన్ అండ్ సందీప్ రెడ్డి వంగ. నాగ్ అశ్విన్ అంటే సందీప్ రెడ్డి వంగ. ఓకే, అట్లీస్ట్ ఇది ఫైనల్గా మూవీ అంతా చాలా సక్సెస్ఫుల్గా 8 వసంతాలు అందరి హార్ట్స్ని బ్రేక్ చేయకుండా సాఫ్ట్గా అతికించాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఈ ప్రొడక్షన్ టీం గురించి, వీళ్ళందరి గురించి ఫైనల్గా మీ వర్డ్స్లో ఏం చెప్తారు?
నేను ఇందాక ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, అదే ఇంకొంచెం క్లుప్తంగా చెప్తా ఎండింగ్ కాబట్టి. మైత్రి అనే సంస్థ గురించి నేను ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నంబర్ 1 ఇండియాలో, అది వందల కోట్ల సినిమాలు తీస్తున్నారు, ఏడాదికి 10 ప్రాజెక్టులు తీస్తున్నారు, ప్రతి ఇండస్ట్రీలో తీస్తున్నారు. వాళ్ళు తలుచుకుంటే షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి మోహన్ లాల్ వరకు నార్త్ టు సౌత్ ఎవరితో అన్నా తీయచ్చు. అలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ అంత వాళ్ళకి ఫెసిలిటీ ఉన్నప్పటికీ ఒక కథని నమ్మి, ఒక డైరెక్టర్ని నమ్మి, ఒక డైరెక్టర్ కొత్త వాళ్ళతో తీస్తా అంటే డైరెక్టర్ జడ్జ్మెంట్ నమ్మి ఇంత లావిష్గా తీశారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా వాళ్ళు వేరే మెటీరియల్. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం నిర్మాతలే ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ అని. అదేదో చెప్పడానికి అందరూ బాగానే ఉంటుంది కానీ నిజంగా వాళ్ళ ఇండస్ట్రీకి ఒక బ్యాక్ బోన్ అండి ఇవాళ. అంటే వాళ్ళ వల్ల పెద్ద పెద్ద స్టార్స్తో పాటు మాలాంటి చాలా సాదా సీదా అప్కమింగ్ వాళ్ళకు కూడా ఒక చేయూతనివ్వడం జరిగింది. కాబట్టి జీవితం మొత్తం నేనైతే వాళ్ళకి కృతజ్ఞతతోనే ఉంటా. అండ్ రెండో పాయింట్ అంటే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. ఏ రోజు మేము కొత్త వాళ్ళని ఒక చిన్న చూపు కానీ, ఏ రోజు కొత్త వాళ్ళని చెప్పి వేరేలా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఏం జరగలేదు. ఒక పెద్ద స్టార్ని ఎలా చూసుకుంటారో మమ్మల్ని అలానే చూసుకున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ మైత్రి. వాళ్ళు తప్పకుండా ఫ్యూచర్లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అవుతారు ఇన్ ద వరల్డ్. ఇండియాలో ఆల్రెడీ బిగ్గెస్ట్. అండ్ మీరు కూడా పార్ట్ అవుతూ తప్పకుండా నిజంగా మైత్రి అనే సంస్థలో అనే ఒక ఓషన్లో మేము ఇప్పుడు ఒక చిన్న డ్రాప్. నిజంగా ఆ సంస్థలో మళ్ళీ ఇంకో సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ 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 హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ సక్సెస్ ముందే చెప్పేస్తున్నాను అనమాట. సో మీరేం చెప్పినా అన్నిటికి వల్ల అంత అలుప్తి అయిపోతుంది అని చెప్పేసి అన్నిటికీ అదే కరెక్ట్. అంటే నేను కొంచెం ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ కూడా చెప్పాను. అదే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ మీరు ఏం చెప్పిన అది మా సింక్ అలా ఉంటుంది అన్నమాట. ఎస్ ఐ వాంట్ అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అదే సో ఇక్కడ నిజంగా డైరెక్టర్ గారికి కూడా అంటే ఆయన పేరు కూడా చెప్పాలి, ఎందుకంటే ఆయన వల్లే ఈ స్టోరీ ముందుకెళ్ళింది. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ ఈ అవకాశం రావడం, తర్వాత వాళ్ళు కూడా చాలా స్టార్స్తో తీద్దాం అనుకుని మళ్ళీ కొత్త వాళ్ళతో తీద్దాం అనుకోవడం, అలా కొత్త వాళ్ళప్పుడు కూడా చాలా ఆప్షన్స్ రావడము. సో ఫైనలీ అలా కుదిరిందండి. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో చూసారా, ఒక డైరెక్టర్ ప్రేమని ప్రేమిస్తే ఒక డైలాగ్ కానీ ఒక సీన్ కానీ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు కాదు, June 20 థియేటర్స్లో 8 వసంతాలలో చూద్దాం. ఓకే.